హలో ఫ్రెండ్స్, హన్సీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈజీగా తయారు చేసుకునే మటన్ కర్రీ చూసేద్దామండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎక్కువ మసాలా వాడకుండా తయారు చేద్దాం. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఒక టమాటా, కొంచెం ఎండు కొబ్బరి, రెండు చెక్క, రెండు లవంగాయి, కొంచెం అల్లం, రెండు ఎల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరేపాకు, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి అండి, ఒక 300 గ్రామ్స్ మటను, 1 టీ స్పూన్ ధనియాలు. తయారీ విధానం చూసేద్దామండి. 300 గ్రామ్స్ మటన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలండి. ఇది బాగా మ్యాగ్నెట్ చేసుకున్నాక దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నామండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మటన్ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాం. కొంచెం సేపు, ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే కంపల్సరీ పెట్టాలండి. తర్వాత ఆనియన్ కట్ చేసుకుందాం. సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందామండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకు తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా 2 చీలికలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా కట్ చేసుకుందామండి. తర్వాత ఇలా టమాటా కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని కూడా వేరే ప్లేట్లో తీసేసుకుందాం. వేరే ప్లేట్లోకి తీసుకున్నాక కర్రీ ఏదైతే చేస్తామో ఆ బాండీ కానీ కుక్కర్ కానీ పెట్టుకున్నామండి. మటన్కి కుక్కర్ అయితే కొంచెం బాగుంటుందండి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నానండి. మీరైతే బాండీ కానీ నాన్ స్టిక్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఈ కుక్కర్లో 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాం కదండి, ఆ ధనియాలు వేసి బాగా వేపుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. ధనియాలు బాగా వేగిపోయాక ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే కుక్కర్లోకి 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ అనేది మీ ఇష్టం, ఎక్కువైనా తీసుకోవచ్చు, కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. మేమైతే మీడియంలో వాడతాం కాబట్టి 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం 2 చెక్క, కొంచెం 2 లవంగాయలు, 2 చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియను వేసి బాగా యాగనివ్వాలండి. ఇది బాగా వేగాక దాంట్లోనే కొంచెం కరేపాకు, కూడా కొంచెం వేగనిచ్చేద్దాం. కరేపాకు ఆనియన్ బాగా వేగిపోయిందండి. దాంట్లోకి ఈ మటన్ వేద్దాం. మటన్ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. దీన్ని కాసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. మటన్ అనేది బాగా యాగనిచ్చాక దీంట్లో వేడి వాటర్ పోయాలండి. వేడి వాటర్ పోతే కొంచెం సాఫ్ట్గా అవుతుంది ముక్క, లేదంటే మటన్ ముక్క గట్టిగా ఉంటుందండి. ముక్క అనేది బిరుసుగా తయారవుతుంది. వేడి వాటర్ పోస్తే సాఫ్ట్గా అవుతుంది ముక్క, తొందరగా కూడా ఉడికిద్దండి.
ఇప్పుడే దీంట్లోకి కొంచెం టమాటా వేసి ఉడకనివ్వాలి. మనం ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదే టమాటా వేసాను నేను. దాన్ని కూడా కొంచెం యాగనిద్దాం. టమాటా ముక్క కూడా బాగా ఏగిపోయిందండి. బాగా ఏగిపోయాక దీంట్లో వేడి వాటర్ పోసేసుకున్నాం. దీంట్లో వేడి వాటర్ పోస్తున్నానండి. ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. మటన్ కదా, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు తర్వాత ప్రాసెస్, ముందుగా మనం వేపి పెట్టుకున్న ధనియాలు మిక్సీకి పట్టుకుందామండి. ధనియాలు మిక్సీకి పట్టుకున్నాక దాంట్లోనే అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీకి పట్టుకున్నామండి. హలో ఫ్రెండ్స్, కుక్కర్ 4 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు 5 విజిల్స్ వస్తుంది. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కుక్కర్ కొంచెం లైట్గా విజిల్ ప్రాబ్లం ఉండి మీకు సౌండ్ రావట్లేదండి. హలో ఫ్రెండ్స్, ఇంకా విజిల్ వచ్చిందండి. మూత తీద్దాము. మూత తీసాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేద్దాం. మేము ఎక్కువగా ఇంట్లో మసాలానే వాడుతుంటామండి, రెడీమేడ్ వాడము. నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు రెడీ చేసేసుకున్న మసాలా అయితే బాగా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ముందుగా మిక్సీ పట్టుకొని చేసుకున్నదైతే అంత టేస్టీ అనిపిస్తుందండి. మనం అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దాన్ని కొంచెం ఒక 2 మినిట్స్